సోరియాసిస్ అనేటువంటి సమస్య కూడా కలబంద చాలా చక్కగా పనిచేస్తుంది. మరి సోరియాసిస్ అనేటువంటి చర్మ వ్యాధికి కలబందను ఉపయోగించి ఎలా మనం తగ్గించుకోవచ్చో చూడబోతున్నాం. ఈ యొక్క ఔషధ తయారీకి కావాల్సిన పదార్థాలు రెండు. మొట్టమొదటిది కలబంద జ్యూసు, రెండవది కానుగ నూనె. బాగా నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టలో దొరుకుతుంది. గానుగ నూనె లేదా కానుగ నూనె, పొంగామియా ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. మనకు మార్కెట్లో సంవత్సరం అంతా కూడా దొరుకుతుంది. ఈ రెండు పదార్థాలు ఎలా వాడుకోవాలంటే, మనకు ఈ యొక్క సోరియాసిస్ సమస్య కొద్దిగా ఉంటే కొద్ది ప్రాంతాల్లోనే అప్లై కొద్దిగానే ఔషధం తయారు చేసుకుంటే సరిపోతుంది. సోరియాసిస్ సమస్య ఎక్కువగా ఉంటే ఔషధాన్ని ఎక్కువగా తయారు చేసుకోవాలి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఔషధాన్ని తాజాగా ఏ రోజుది ఆ రోజు తయారు చేసుకుంటున్నారు అనమాట. మరి ఎలాగంటే, తగినంత కలబంద గుజ్జు తీసుకోండి. ఒక పాత్రలో తగినంత కలబంద గుజ్జు, మనకు చెప్పాను కదా, అవసరాన్ని బట్టి ఎంత అవసరమైతే అంత ఈ యొక్క కలబంద గుజ్జు లేదా కలబంద రసము ఒక పాత్రలో తీసుకోవాలన్నమాట. ఇలాగే ఎంతైతే మనం కలబంద గుజ్జు లేదా కలబంద రసం ఒక పాత్రలో తీసుకున్నామో అంతే ప్రమాణంలో కానుగ నూనె సమభాగాలుగా తీసుకోవాలన్నమాట. కాబట్టి ఎంత తీసుకుంటే, అంటే కలబంద రసము లేదా గుజ్జు ఎంత తీసుకుంటే అంత కానుగ నూనె మనం తీసుకోవాలన్నమాట. కానుగ నూనె కూడా మనకు చౌక ధరకే మార్కెట్లో లభ్యమవుతుంది. కాబట్టి ఈ కలబందలో ఈ సోరియాసిస్ తగ్గించేటువంటి అద్భుతమైన రసాయన ఔషధ గుణాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కానుగ నూనెలో కూడా సోరియాసిస్ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. ఈ కలబందలో ఉన్నటువంటి ఈ బ్రాడీకైనేజ్ అనేటువంటి యొక్క పదార్థం ఏదైతే ఉందో అది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. సోరియాసిస్ అనేటువంటి చర్మవ్యాధి ఉన్నటువంటి వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా ఇన్ఫ్లమేషన్ జరిగేటప్పుడే మరి ఆ చర్మం మీద ఎర్రగా ఉండడము, పొట్టు రాలుతుండడము, దురద పెట్టడము ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట. మరి ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ తగ్గిపోతుందో, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందో అప్పుడు ఆ లక్షణాలు కూడా తగ్గిపోయి ఆ సమస్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి మరి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఈ కలబందలో ఉన్నటువంటి బ్రాడీకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా కానుగ నూనెలో పొంగామిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా మరి సోరియాసిస్కి సంబంధించినటువంటి లక్షణాలైనటువంటి నొప్పి, దురద, వాపు ఒక్కొక్కసారి ఆ భాగంలో గిరి వాపు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అసౌకర్యము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు కూడా ఈ యొక్క కానుగ నూనె వల్ల కలుగుతాయి. మరి ఈ రెండు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకున్న తర్వాత సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో ఈ యొక్క ఔషధాన్ని అప్లై చేయాలి. తగినంత ఔషధాన్ని తీసుకోవాలి. ఆ సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసి కాస్త అంటే ఒక పావు నిమిషం, అర నిమిషం సేపు మర్దన చేసేసి మరలా ఇదే యొక్క ఔషధాన్ని అప్లై చేసి ఒక గంట సేపు ఆగిన తర్వాత తుడిచేయడం కానీ లేకపోతే కాస్త గోరువెచ్చని నీళ్ళతో కడిగేయడం కానీ చేస్తుండాలన్నమాట. సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఇదే యొక్క ఔషధాన్ని పైపూత మందుగా రోజు 2 సార్లు తయారు చేసుకొని వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఈ విధంగా ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇంతకుముందే చెప్పినట్లు చాలా సమర్థవంతమైన ఫలితాలు మరి ఈ సోరియాసిస్ సమస్యలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజుల్లో మరి సోరియాసిస్ సమస్య విపరీతంగా వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి చాలామంది కూడా మరి రకరకాలైనటువంటి ఈ క్రీములు, రకరకాలైన లోషన్స్, రకరకాలైన ఆయింట్మెంట్స్ వీటి తోడు మరీ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో కూడా రకరకాలైన ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు అత్యంత ఖరీదైనటువంటి కూడా వాడేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఉంది. కాబట్టి మరి ఇలాంటి ఔషధాలపైన చక్కటి అవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్లు చాలా చౌకైనటువంటి ధరకే మెండైన ఆరోగ్యం పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.